నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఈ నెల 23న నేషనల్ స్పేస్ డే. ఇస్రో స్పెషల్ పోస్ట్. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా బల్మూరి వెంకట్ ను ఎన్నుకోవద్దు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. విడుదల రజని వేధిస్తున్నారంటూ పల్నాడు జిల్లా ఎడ్లపాడుకు చెందిన కోటయ్య ఫిర్యాదు. ఇల్లు పీకి పందిరి వేసిన చందంగా ఉంది కేసీఆర్ నిర్వాకం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తా, మాజీ మంత్రి బొత్స ధీమా. ఎంగేజ్మెంట్ పై స్పందించిన సమంత, వైరల్ అవుతున్న ఆసక్తికర పోస్ట్. చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైన రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరో 2 వారాల్లో ఫస్ట్ నేషనల్ స్పేస్ డే జరుపుకోనున్న సందర్భంగా ఇస్రో ఓ ఇన్ఫర్మేటివ్ వీడియోను ఎక్స్ లో పోస్టు చేసింది. ఇప్పటి వరకు లాంచ్ చేసిన రాకెట్లు తదితర వివరాలను అందులో పేర్కొంది. తెలంగాణలో త్వరలో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు సొంత పార్టీలోనే చుక్కెదురైంది. రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మకాన్ సింగ్ ఠాకూర్ బల్మూరి వెంకట్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రామగుండంలోని స్థానిక ఫంక్షన్ హాల్లో కార్యకర్తలతో పెట్టిన మీటింగ్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ, త్వరలో జరిగే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో బల్మూరి వెంకట్ కు ఓటేయొద్దని కార్యకర్తలకు మకాన్ సింగ్ పిలుపునిచ్చారు. ఒకరికే 2 పదవులు ఎందుకని ప్రశ్నించారు. వెంకట్ కు ఎమ్మెల్సీ పదవి ఉండగా యూత్ ప్రెసిడెంట్ పోస్ట్ ఎందుకని, బల్మూరికి కాకుండా ఒక సామాన్య వ్యక్తికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలను బాహాటంగానే ప్రశ్నించాడు. దీంతో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ క్యాడర్ అయోమయంలో పడ్డట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి విడుదల రజనిపై ఓ ఫిర్యాదు అందింది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో పల్నాడు జిల్లా ఎడ్లపాడుకు చెందిన కోటయ్య అనే వ్యక్తి మాజీ మంత్రిపై ఫిర్యాదు చేశారు. విడుదల రజని తన మరిది గోపీనాథ్ పేరుతో తమ దగ్గర 3 ఎకరాల భూమి కొన్నారని, దానికి సంబంధించి ఇంకా 25 లక్షలు చెల్లించకుండా రేపు మాపు అంటూ వేధిస్తున్నారని తెలిపారు. ఎనకట ఒకడు ఉన్న ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పనితనం కూడా అలాగే ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. తన పుట్టినిల్లైన చింతమడక గ్రామంలో సీఎం హోదాల్లో 5 ఏళ్ల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని, పేదోళ్ల ఇండ్లన్నీ కూల్చివేసి ఇప్పటి వరకు వారికి నిలువ నీడ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి దశ దిశ చూపిస్తా అని ప్రగల్భాలు పలికిన ఆయన ఉన్న ఊరోళ్లకే పంగనామాలు పెట్టారని విమర్శించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ధీమాను వ్యక్తం చేశారు. శనివారం విశాఖ కార్పొరేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ నెల 12న నామినేషన్ వేయనున్నట్లు వెల్లడించారు. పోలింగ్ వరకు తన వ్యూహం ఎవరికి అంతుపట్టదని అన్నారు. విశాఖలో వైసీపీకి సంపూర్ణ మెజారిటీ ఉందని అన్నారు. కూటమి ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన విజయాన్ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. వైసీపీకి 620కి పైగా ఓట్లున్నాయని, టీడీపీకి 200 ఓట్ల బలం మాత్రమే ఉందని తెలిపారు. నాగ చైతన్య యంగ్ బ్యూటీ శోభితతో నిశ్చితార్థం చేసుకున్నాడు. తాజాగా సమంత తన అక్క శోభిత ఎంగేజ్మెంట్ గురించి ఆమె స్పందించి ఇన్స్టా వేదికగా పోస్టు పెట్టడంతో అంతా దాని గురించే చర్చించుకుంటున్నారు. చైతు శోభిత నిశ్చితార్థంలో తీసుకున్న ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ 2022 నుంచి లవ్ లో ఉన్నారు ఎప్పటికీ అని చెప్పేసింది. ప్రెజెంట్ సమంత పోస్ట్ వైరల్ అవుతుండగా అది చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. వీరిద్దరూ సీక్రెట్ గా 2 ఏళ్లు ప్రేమాయణం నడిపారా అని అంటున్నారు. అంతేకాకుండా నీ పేరు సమంత, నీకు కాబోయే బావ మాజీ భార్య పేరు కూడా సమంత రూత్ ప్రభు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా 2021 అక్టోబర్లో చైతు విడాకులు తీసుకున్నాడు. కేవలం 2 నెలల్లోనే ప్రేమను ఎలా పొందగలిగాడు అని రాసుకొచ్చాడు. ప్రెజెంట్ సమంత పోస్ట్ పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV.
ప్లీజ్ 10 టీవీ ఫాలో. Please subscribe to 108 TV channel. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 టీవీని ఫాలో అవ్వండి. 108 టీవీని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.